ప్రకాశం జిల్లా దర్శి మండలం చందలూరు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం 14 ఏళ్ల బాలికలకు ఉచిత హెచ్పివి టీకా కార్యక్రమాన్ని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, మహిళలను గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముప్పు నుండి రక్షించేందుకు ప్రభుత్వం హెచ్పివి టీకాను ఉచితంగా అందజేస్తుండడం ఎంతో భాగ్యకరమని అన్నారు. చదువు, ఆదాయం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తామో ఆరోగ్యం పట్ల కూడా అంతే శ్రద్ధ చూపాలని సూచించారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్పివి టీకా ఎంతో అవసరమని 14 సంవత్సరాల నిండిన బాలికలు తప్పనిసరిగా ఈ టీకాను తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ టీకా విలువ సుమారు 4,000 వరకు ఉంటుందని, కానీ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా కోట్లాది యువతులకు ఈ వ్యాక్సిన్ అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని, అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని ప్రతి పిహెచ్సిలో ఈ టీకా అందుబాటులోకి తీసుకొచ్చారని తెలిపారు. మహిళలు ముందస్తుగా వ్యాక్సినేషన్ చేయించుకుని క్యాన్సర్ నుండి రక్షణ పొందాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బ్లెస్సీ, డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ యాతం సురేఖ పాల్గొన్నారు. అలాగే దర్శి మండల పార్టీ అధ్యక్షులు మారెల వెంకటేశ్వర్లు, దర్శి టౌన్ పార్టీ అధ్యక్షులు పుల్లల చెరువు సత్యనారాయణ, చందలూరు గ్రామ పార్టీ అధ్యక్షులు శెట్టినేని నాగమల్లేశ్వరరావు, జనసేన నాయకులు పుప్పాల పాపారావు, గొడుగు శ్రీను, అంగం సత్యం, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు హాజరయ్యారు. ప్రోగ్రామ్ ఒకటి జరుగుతుంది. పిల్లలందరికీ అసలు ఐడియా ఉందా ఇవాళ మీరు ఏం వ్యాక్సిన్ తీసుకున్నారు, తీసుకోబోతున్నారు అనేది చెప్పారా? ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎవరన్నా మీకు? వారు వచ్చేసి ఒక ఇంజెక్షన్ వేసేసారా?